హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యాషన్ ఎక్స్ప్రో బండి ఇంజన్ ఇప్పిన ఇంజన్ లోపల ఏమేం పార్ట్స్ పోయినాయో చూడండి. ఇది క్రాంక్ అంటారు, బిగిన్ అంటారు. కనెక్టింగ్ మొత్తం పగిలిపోయింది. దీని లోపల బేరింగ్ వస్తుంది, మొత్తం పగిలిపోయి గడగడ శబ్దం వస్తుండే. కస్టమర్ బండి నతానికి తీసుకొచ్చినప్పుడు సౌండ్ వస్తుందని చెప్పిండే. సౌండ్ చూస్తే ఈ బేరింగ్ పగిలిపోయి గడగడ శబ్దం వస్తుండే. అయితే ఇంజన్ ఇప్పిన, ఇంజన్ లోపల ఏమేం పార్ట్లు పోయినాయి అనేది చెక్ చేస్తున్నా. అయితే ఇది బిగిన్, తర్వాత ఇది మెయిన్ షాఫ్ట్ సెకండ్ గేర్ పోయింది. ఈ మెయిన్ షాఫ్ట్ సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే ఉంటుంది. ఇది ఫ్యాషన్ ఎక్స్ప్రో బండి, సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే ఉంటుంది. ఇది కౌంటర్ షాఫ్ట్ సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే ఉంటుంది. ఇది కూడా టూ సైడ్ సేమ్ అట్లా ఉంటుంది. ఈ చంబర్లో తేడా ఉంటాయి. దీనికి ఎక్స్ప్రో బండికి చంబర్లు ఒక్కటి తేడా ఉంటాయి. హెచ్ఎఫ్ డిలక్స్కు దీనికి డిఫరెంట్ ఉంటాయి చంబర్లు. ఇంజన్ లోపల వచ్చే పార్ట్లు బిగిన్, కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్. ఈ బోర్ ఒకటి తేడా ఉంది, డిఫరెంట్ ఉంటుంది. హెచ్ఎఫ్ డిలక్స్కు వేరే ఉంటుంది, ఎక్స్ప్రోకు వేరే ఉంది. ఈ హెడ్ కూడా వేరే ఉంటుంది ఎక్స్ప్రోకు. అయితే హెచ్ఎఫ్ డిలక్స్లో వచ్చే పార్ట్లు కొన్ని ఎక్స్ప్రోకు సెట్ చేసిండు అన్నట్టు. అయితే దీంట్లో కొన్ని పార్ట్లు కొన్నే, మళ్ళీ ఆ బోర్ వేరేనే, హెడ్ వేరేనే ఉంటుంది, ఈ చంబర్స్ వేరేనే ఉంటాయి. తర్వాత క్లచ్ బెల్ ఇక్కడ చెక్ చేద్దాం. క్లచ్ బెల్, ఇది క్లచ్ బెల్. ఇవి డాట్స్ పడ్డాయి లైట్గా. ప్లే అయితే ఏం లేదు, డాట్స్ పడ్డాయి, లైట్గా ప్లే ఉంది. వేయాలి, ఇది కంపల్సరీ వేయాలా. ఒకసారి క్లచ్ ప్లేట్లు కడి. ఈ క్లచ్ బెల్ క్లచ్ హౌసింగ్. ఇది క్లచ్ బెల్, ఇది బ్యాక్ సైడ్ హౌసింగ్. సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్ టైప్ ఉంటుంది ఇది కూడా. క్లచ్ ప్లేట్లు సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్ వస్తాయి. ఇది క్లచ్ సెంటర్, సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే. స్టీల్ ప్లేట్లు హెచ్ఎఫ్ డిలక్స్ ఉంటాయి. క్లచ్ హబ్ సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే. దీని లోపల ఏంటి తేడా అంటే, ఈ బండికి సంబంధించినవి కొన్ని పార్ట్లు మాత్రమే హెచ్ఎఫ్ డిలక్స్ ఉన్నాయి, కొన్ని పార్ట్లు డిఫరెంట్ ఇచ్చిండు. చంబర్లు, ఆ క్లచ్ కవర్ ఇక్కడ, క్లచ్ కవర్, ఈ రూటర్ హెచ్ఎఫ్ డిలక్స్దే. ఇవన్నీ హెచ్ఎఫ్ డిలక్స్ వచ్చేటివే. రోటర్ కవర్ హెచ్ఎఫ్ డిలక్స్దే. గేర్ షాఫ్ట్, సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్దే. పిస్టియను, బోర్. హెచ్ఎఫ్ డిలక్స్కు పిస్టిన్ సైజ్ చిన్నగా వస్తుంది. ఈ బోర్ కొంచెం డిఫరెంట్ ఉన్నందుకు పిస్టిన్ కూడా పెద్దగా ఉంది. దీంట్లో కొన్ని పార్ట్లు మాత్రం ఈ కిక్ షాఫ్ట్ హెచ్ఎఫ్ డిలక్స్దే. సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్ గిట్ట ఇట్లే ఉంటుంది కిక్ షాఫ్ట్. అయితే ఒకటి ఏంటంటే, ఇందులో ఈ సెల్ఫ్ మోటార్ ఉంటుంది కదా, సెల్ఫ్ మోటార్ కూడా తేడానే ఉంది, డిఫరెంట్ ఉంది.
హెచ్ఎఫ్ డిలక్స్ వేరే ఉంటుంది సెల్ఫ్ మోటార్. తర్వాత ర్యాకర్స్ సేమ్ ఉంటాయి. ఒకటి ర్యాకర్ పిన్నులు ఈ హెడ్ డిఫరెంట్ ఉన్నందువలన ఇక్కడ ఒక 3 బోల్టాలు వస్తాయి. ఇక్కడ ఫిట్టింగ్ అయ్యి 3 బోల్టాలు వస్తాయి. ఇక్కడ ఫిట్ అయితే బోల్టాలు. దీని బోల్టాలు ఏడున్నాయిరా? ఈడున్నాయి. ఇట్లా ర్యాకర్కు ఈ బోల్టాలు వస్తాయి, ర్యాకర్ పిన్నులకు. హెచ్ఎఫ్ డిలక్స్కు ఇట్లా బోల్టాలు ఏమి ఉండవు, ర్యాకర్స్ ప్లేన్ ఉంటాయి హెచ్ఎఫ్ డిలక్స్. అంతే తేడా. దీనికి 3 ఉంటాయి ఇక్కడ హోల్స్, దీంట్లో ఫిట్ అవుతుంది. ఇది క్యామ్ షాఫ్ట్కి వస్తుంది. ఈ క్యామ్ షాఫ్ట్ ఇందులో కూర్చుంటుంది. ఇందులో కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ బోల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ర్యాకర్ పిన్ ఇక్కడ లోపల కూర్చున్నప్పుడు ఇక్కడ ఉంటుంది బోల్ట్ ఇటు సైడ్. ఇట్లా దీనికి బోల్ట్ సిస్టమ్ ఇచ్చిండు ర్యాకర్ పిన్కు. అంటే హెడ్ డిఫరెంట్ ఉన్నందుకు దీనికి ర్యాకర్ పిన్స్ హోల్స్ ఇచ్చినందుకు అది బోల్టాలు పెట్టాల్సి వస్తుంది. అంటే హెచ్ఎఫ్ డిలక్స్కి ఇవన్నీ ఉండవు. ర్యాకర్స్ సేమ్ ఉంటాయి, పిన్నులు ప్లేన్గానే ఉంటాయి. ఇదే కంప్లీట్గా పగిలిపోయింది. ఇది కస్టమర్ ఎట్లా నడిపిండో బండి అయినా ఎట్లా నడిపిండేమో కదా. అన్ని పోయినాయి. శబ్దం ఎట్లా వస్తుండే నేను వచ్చినప్పుడు? కటకటకటకటా అని వస్తుండే కదా. నేను చెప్పిన ఆయనకు 4-5 డేస్ కింద, 5-6 రోజుల కింద వచ్చిండే, అన్న ఇంజన్ అయితే మొత్తం ఇప్పాల్సింది, శబ్దం బాగా వస్తుండే. అయితే కనెక్టింగ్ రాడ్ పోయింటుంది అన్న ఆ రోజు అన్నకు, ఈ కస్టమర్కు. సరే ఖాజా ఇప్పుడు 4-5 రోజుల తెస్తా బండి అన్నాడు. కస్టమర్ నిన్న వచ్చి పెట్టిపోయిండు నా దగ్గర. ఈరోజు ఇప్పిన. అయితే నేను దీంట్లో కొన్ని పార్ట్లు ఎందుకు డిఫరెంట్ ఉంటాయని చెప్తున్నా అంటే, మన అన్నలు మెకానిక్లు ఉంటారు కదా, తమ్ముళ్ళు అన్నలు, అయితే కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలవాలని చెప్తున్నా నేను. మళ్ళీ నేను చెప్తున్నా అని బాధపడొద్దు మెకానిక్ అన్నలు తమ్ముళ్ళు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ప్యాషన్ ఎక్స్ ప్రోకు హెచ్ఎఫ్ డిలక్స్కు తేడా ఏమిటంటే, కొన్ని పార్ట్లు ఇందులో హెచ్ఎఫ్ డిలక్స్ సంబంధించిన పార్ట్లే ఉన్నాయి. అదొకటి. అంటే కొందరికి తెలియకపోవచ్చు అని కూడా చెప్తున్నా, కొందరికి తెలిసి ఉండొచ్చు. సరే తెలిసిన వాళ్ళు నేను చెప్పినని బాధపడొద్దు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ మీరు బాధపడితే నేను అవునబ్బా నేను మళ్ళీ అట్లా చెప్పిన ఇట్లా చెప్పిన అని అనుకోవద్దు. మీరు అట్లా బాధ అయితే పడొద్దు, నేనంటే తెలవాలని చెప్తున్నా. అయితే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చూపించిన కదా, దీంట్లో ఒక టైమింగ్ చైన్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ సేమ్ ఉంటుంది. ఏదో ఒకసారి ఆ టైమింగ్ చైన్ తీసుకో హీరో ఉండదు, ఆ కాటన్లో తీసుకో. సేమ్ హెచ్ఎఫ్ డిలక్స్కి వచ్చేది ఇది ఇక్కడ టైమింగ్ చైన్. ఇది ప్యాషన్ ప్రో ఇంజన్ చేసిన మొన్న, ఆ పాత చైన్ ఆ బండిది ఉంటే చూపిస్తున్నా. టైమింగ్ చైన్ సేమ్ ఉంటుంది. ఒకటి ఏముందంటే ఇందులో ప్యాడ్స్, దీనికి ఒకటి ప్యాడ్స్ ఇచ్చిండు. హెచ్ఎఫ్ డిలక్స్కి రౌండ్ వస్తాయి ప్యాడ్స్, వీల్స్ వస్తాయి. దీనికి ఏం ప్యాడ్స్ ఉన్నాయి, 2 వీల్స్ వస్తాయి ఇట్లా. దీనికి తేడా ఇది ఉంది. దీనికి ఆయిల్ పంప్ వీల్ హెచ్ఎఫ్ డిలక్స్దే ఉంటుంది సేమ్. ఆయిల్ పంప్ వీల్, ఆయిల్ పంప్ షాఫ్ట్ గిట్ట ఇదే సేమ్. అని ఇది మొత్తం కంప్లీట్గా పోయింది. ఎట్లా నడిపిండు మొత్తం పోయింది. మొత్తం పోయింది కదా, మొత్తం బోడగా అయిపోయింది. అని నడిచిందంటే గ్రేటే. ఇంజన్ సీజ్ అయ్యేదే.
నయం కరెక్ట్ టైంలో తెచ్చిండు. కరెక్ట్ టైంలో తెచ్చిండు కస్టమర్, లేకుంటే ఇంజన్ సీజ్ అయ్యేదే. ఉమ్. అన్న ఆటోలను మళ్ళీ లేకుంటే బండికి ట్యూషన్ కట్టుకొని తేవాల్సి వస్తుండే. అన్న కరెక్ట్ టైంలో తెచ్చిండు. ఒకసారి మ్యాగ్నెట్ ఇటీ. పట్మా. ఇది 1 వే క్లచ్, ఇది మ్యాగ్నెట్. దీనికి 1 వే క్లచ్, సేమ్ 1 వే క్లచ్, సేమ్ హెచ్ఎఫ్ డీలక్స్కి వచ్చేదే ఉంది. సేమ్ హెచ్ఎఫ్ డీలక్స్. దీంట్లో కొన్ని పార్ట్లు డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఇది కాయిల్ ప్లేట్. పట్మా. ఇది కాయిల్ ప్లేట్. కాయిల్ ప్లేట్ మళ్ళీ వేరే ఉంటుంది. హెచ్ఎఫ్ డీలక్స్ వేరే, దీనికి వచ్చేది వేరే. హెచ్ఎఫ్ డీలక్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఉదాహరణకు ఒకటి ప్యాషన్ ప్రో ఇంజన్ ఇప్పిన చూపిస్తా. ఇట్లా ఉంటుంది హెచ్ఎఫ్ డీలక్స్. దీని కాయిల్స్ వేరే ఉంటాయి, ఈ కాయిల్స్ వేరే ఉంటాయి. హెచ్ఎఫ్ డీలక్స్కి వచ్చేది క్లచ్ మ్యాగ్నెట్ కాయిల్స్ ఇట్లా ఉంటాయి. ఇది కాయిల్ ప్లేట్ అంటారు దీన్ని. దీనికి ఇట్లా ఉంటుంది కాయిల్ ప్లేట్. ఇది వేరే బండి ప్యాషన్ ప్రో ఇంజన్ ఇప్పిన, అది ఫిట్ చేస్తున్నా. ఇంకా ఆ బండిది ఉంది కాబట్టి చూపిస్తున్నా నేను. అట్లా ఈ సెలెక్టర్లు కూడా సేమ్ హెచ్ఎఫ్ డీలక్స్గా ఉంటాయి. దీంట్లో ఏం తేడా అనేది మీకు చూపించినా కదా. అదే దీంట్లో తేడా అనేటివి కొన్ని పార్ట్లు, చంబర్లు, బోర్ కిట్, హెడ్ చంబర్లు, స్టార్టర్ ప్లేట్ కొంచెం సేమ్ దానిలాగానే ఉంటుంది, కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ 4 హోల్స్ ఇచ్చిండి. ఇక్కడ దానికేమో కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ప్లెయిన్గా అంటే, ప్యాషన్ ప్రోది స్టార్టర్ ప్లేట్ తీసుకో. ప్యాషన్ ప్రో హెచ్ఎఫ్ డీలక్స్కు అన్నిటికీ ఒకటే ఉంటుంది స్టార్టర్ ప్లేట్. ఇక్కడ ఉంటుంది చూడ దాని కింద. చేస్తాను. స్టార్టర్ ప్లేట్ ఆడ ఉంది చూడు. పట్మా. స్టార్టర్ ప్లేట్ సేమ్ ఉంటుంది, అంటే సేమ్ అంటే లెంత్ సేమ్ ఉంటుంది. ఇట్లా అక్కడ దీనికి 4 హోల్స్ ఇచ్చిండు, దీనికి 3 ఇచ్చాను. ఇక్కడ అంటే దీనికి ప్యాడ్స్ వస్తాయి ప్యాషన్ ప్రోకు. ప్యాడ్ ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఇక్కడ ప్యాడ్ ఎందుకు వస్తుంది అంటే, దీనికి సెల్ఫ్ మోటార్ చైన్ వస్తుంది ప్యాషన్ ప్రో. ఆ చైన్కు ఇక్కడ ఒక ప్యాడ్ వస్తుంది, ఇంకొకటి చంబర్కి ఒక ప్యాడ్ ఉంటుంది చిన్నది. దానికి చైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్యాడ్లు ఇట్లా కూర్చున్నప్పుడు కొట్టుకోకూడదని దీనికి ఒకటి పోల్ లాక్ ఇచ్చి గాలి ఇచ్చింది. దీనికి ఏముండదు, ఇది లోపల ఉంటుంది. ఇది అక్కడ పెట్టేసి ప్యాషన్ ప్రోది అది. తర్వాత ఇది దీనికి ఏముండదు, ఎందుకంటే దీని లోపల ఇట్లా గేర్ వస్తుంది. గేర్ ఎక్కడ పోయింది? ఇక్కడ ఉంది. ఈ 1 వే గేర్ ఉంటుంది. 1 వే గేర్ ఇక్కడ కూర్చుంటుంది. ఇది ఈ 1 వే గేర్ దీనికి ఆనడానికి ఇస్తాడు. ఇది 4 హోల్స్, 4 హోల్స్ ఉన్నాయి కదా. ఈ 4 హోల్స్ దీనికి ఆనడానికి ఇస్తాడు. దీని మీద అక్కడిక్కడ కొట్టుకోకుండా గేర్. ఇది 1 వే క్లచ్ గేర్ అంటారు. దీనికి తేడా ఇవి ఉన్నాయి. హెచ్ఎఫ్ డీలక్స్కు గేర్ వేరే వస్తుంది. ఆ ప్యాషన్ ప్రో గేర్ ఇక్కడ 1 వే క్లచ్ గేర్ ఇస్తున్నావు. అట్లా మ్యాగ్నెట్ తీసుకో. మ్యాగ్నెట్ ఇట్లా సేమ్ దీని దాని సేమ్ ఉంటుంది, చూపిస్తావు సార్. ఇది 1 వే క్లచ్, ఇది 1 వే క్లచ్ గేర్. ఇది
ఇది ప్యాషన్ ప్రో హెచ్ఎఫ్ డిలక్స్కు సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్ ప్రో, దీనికి తేడా ఇదే. పట్మా. ఇది అక్కడ పెట్టేసి, ఇది ప్యాషన్ ప్రో మ్యాగ్నెట్, ఇది ఎక్స్ ప్రో మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ సేమ్. అటు ఫ్రంట్ చూసుకోండి, ఫ్రంట్, ఇటు బ్యాక్. సేమ్ ఉంటుంది మ్యాగ్నెట్. అయితే నేను ఇక్కడ అది ప్యాషన్ ప్రో అక్కడ పెట్టేసేది. ఇగో ఈ బోల్టాలన్నీ దాంట్లో వేసేయి, బోల్టాలన్నీ లేదంటమ్మా. ఈ క్లచ్ కవర్లు వేసేయి. సరేమ్మా. ఆ గేర్ అన్ని తీసి, ఆ బాల్స్లు ఏమైనా ఉంటే అన్ని మ్యాగ్నెట్ పెట్టేసి. సరేమ్మా. మ్యాగ్నెట్ ఆడ ఉంది కదా. ఇంకేమున్నాయి, ఈ రోటర్ గేట్ దీంట్లోనే పెట్టి. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్యాషన్ ప్రోకు హెచ్ఎఫ్ డిలక్స్కు, ప్యాషన్ ప్రోకు, ఎక్స్ ప్రోకు తేడా ఏముందంటే, ప్యాషన్ ప్రో హెచ్ఎఫ్ డిలక్స్కు సేమ్ ఉంటాయి ఐటమ్స్. ఎక్స్ ప్రోకు కొన్ని పార్ట్లు డిఫరెంట్ ఉన్నాయి. నేను వీడియో చేసిన. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.